వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రోజులానే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మామిడికాయల సీజన్ వచ్చినట్లే కదండి. చిన్న కాయలైనా పెద్ద కాయలైనా మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి మామిడికాయతో ఈ రోజు రెసిపీని అయితే చేసేసుకుందాం. స్టవ్ అది వెలిగించుకొని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని, ఒక 10 వరకు గార్లిక్ని వేసేసి ఆయిల్లో దోరగా అయితే వేయించుకోండి. ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ రెసిపీ చేయడానికి. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా. ఎప్పుడు రసమనో లేదంటే వంకాయ పచ్చిపులుసనో ఉల్లిపాయ పచ్చిపులుసనో కాకుండా ఈసారి పుల్ల పుల్లగా ఉండే నోటికి కమ్మగా ఉన్నటువంటి మామిడికాయ పచ్చిపులుసుని చేసేసుకుందాం. ఇవి వేగిపోతున్నాయి కదండి. వేగిపోయిన తర్వాత దీనిలోకి చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1 స్పూను నువ్వులను అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ నువ్వుల్ని వేయించేసేసుకుని స్టోర్ చేసుకున్నానండి. అందువల్ల నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. జస్ట్ ఇట్లా వేసేసి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి, అంతేను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసేసుకుని పౌడర్ లాగా అయితే మిక్స్ చేసేసుకుందాం. ఈ రెసిపీని ఎన్నో రకాలుగా అయితే చేసేయచ్చండి. నేను పచ్చిడిగా మామిడికాయతోనే నేను చేస్తున్నాను. అదే ఎలా కాకోకుండా మనం మామిడికాయని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చి ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. లేదా మనం టమాటా వంకాయని కాల్చి పచ్చడి చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ మామిడికాయని కాల్చి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. కొంచెం కచ్చా పచ్చాగా వేసేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న మామిడికాయలను రెండింటిని అయితే నేను తీసుకుని ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి. స్పైస్కి తగ్గట్లుగానే మనం ఎండుమిర్చిని వేసాం కదా, అలానే టేస్ట్ తగినట్లుగానే సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నామండి. దీనిలో సపరేట్గా మనకు కారం అనేది వెయ్యం కాబట్టి ఎండుమిర్చిని వేసేటప్పుడు చూసుకుని స్పైస్కి తగినట్లుగా వేసేసుకోవాల్సి ఉంటుందండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి. లాస్ట్లో కూడా మనం సరిపోలేదు అని అనుకుంటే కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మెత్తడి పేస్ట్ లాగా చేసుకున్నాను. దీనిలోకి తగినన్ని వాటర్ అయితే, అంటే మనకి ఎంత కావాలి అనే దానిని బట్టి వాటర్ అనేది మిక్స్ చేసేసుకోవటమేనండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన పోపుని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందాక మనం గార్లిక్ ఎండుమిర్చిని వేయించుకున్న పాన్ ఉంది కదా, సేమ్ అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్రని 2-3 ఎండుమిర్చిని విరిచేసేసి కరివేపాకును కూడా వేసి దోరగా అయితే వేయించేసేసుకుందామండి. దీనిలోకి మనం మిక్సీ పట్టినటువంటి మామిడికాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లోకి తగినంత వాటర్ అయితే పోసేసి మనం పెట్టినటువంటి పోపులోకి వేసేయటమేనండి. ఇది వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా తగ్గింది అనుకుంటే వేసుకోవటం. కారం అనేది దీంట్లో వేయటం లేదు కాబట్టి మనం ఎండుమిర్చి వేసేటప్పుడే స్పైస్కి తగినట్లుగా వేసుకోవాల్సి ఉంటుంది. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక 1/2 స్పూన్ ఇష్టమైతేనే షుగర్ అనేది వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫైనల్ టచ్గా ఒక మీడియం సైజు ఆనియన్ని స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకుని ఇందులోకి వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంలోకి 2-3 గరిటెలు వేసుకుని నోట్లో పెట్టుకోండి ఒక్క ముద్దని. సో సింపుల్, సో ఈజీ, బట్ టేస్ట్ లైక్ ఏ వావ్ అని అనకుండా మటుకు ఉండలేరు. మరి మీరు కూడా ఈ మాటని అనాలి అంటే ఈ రెసిపీని మీరు చేస్తేనే కదా ఆ మాట అంటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం? పచ్చి మామిడికాయ పచ్చి పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి, ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకున్నట్లయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితేనే ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.